సో ఇదొచ్చేసి బత్తాయి తోట. ఇదొచ్చేసి అమ్మ, నాన్న వాళ్ళ ఊరు. సో ఇక్కడొచ్చేసి ఎక్కువగా బత్తాయిలే ఎక్కువగా పండిస్తూ ఉంటారు. మిగతావి కూడా ఉంటాయి కానీ అవైతే అంత ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా అయితే ఉండవు. సో లైక్ వరి, చెనక్కాయలు, ఇంకా అరటి తోటలు ఇలా కూడా ఉంటాయి. సో అలా పండించే వాళ్ళు కూడా పండిస్తారు. కానీ అవైతే చాలా తక్కువగా ఉంటాయి. సో ఇదొచ్చేసి పెద్ద తాటి చెట్టు. చూస్తూనే ఎంత హైట్ ఉందో. సో ఈ పల్లెటూరు వాతావరణం అనేది చాలా హాయిగా, ప్రశాంతంగా, పొల్యూషన్ లేకుండా చాలా బావుంటది. సో పల్లెటూరులో ఉన్న వాళ్ళైతే కాస్త అదృష్టవంతులనే చెప్పాలి ఆరోగ్యపరంగా. ప్లస్ వాళ్ళకి ఎక్కువగా ఏమంటారు అన్‌హెల్తీ అయితే ఉండదు. చాలా హెల్తీగా ఉంటారు. సో అదొక చాలా బిగ్ అడ్వాంటేజ్. సో ఇక్కడ అనేది చూస్తున్నారు రోజా పువ్వు ఎంత చాలా చక్కగా ఉంది. సో ఇందాక చూసింది అది ట్యాంక్. అక్కడ అనేది వాటర్ అనేది స్టోర్ చేసేసి మళ్ళీ మనకు కావాల్సినప్పుడు మోటార్ వేసేసుకొని పెట్టుకుంటారు. ఇదిగోండి బటర్‌ఫ్లైస్ ఇక్కడ మనకు కావాల్సిన అన్నీ కనిపిస్తూ ఉంటాయి తోటల్లో. మార్నింగ్ టైం అయితే మాత్రం నెమళ్ళు చాలా ఉంటాయి. సో మొత్తం అంతా ఒక బ్యూటిఫుల్ వ్యూ లాగా ఉంటదనమాట. సో మేమైతే అది మిస్ అయినాము. సో కొంచెం ఎర్లీగా వెళ్ళినుంటే అవన్నీ మనం క్యాప్చర్ చేస్తూ ఉండింటే. సో మేము వెళ్ళేసరికి అవన్నీ వెళ్ళిపోయినాయి. 5 ఆ టైంలో 4:35 ఆ టైంకి చాలా ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి అడవి పందులు, ఎలుగుబంట్లు అన్నీ ఏ జంతువు కావాలంటే ఆ జంతువులు అన్నీ ఉంటాయి. ఏమంటే జాగ్రత్తగా ఉండాలి. సో ఇదొక్కటి భయంగా ఉంటుంది ఇక్కడ. సో అడవి పందులు అనేది మాత్రం చాలా అంటే చాలా ఉంటాయి అసలు. సో ఇది వచ్చేసి పాముల పుట్ట. చీమలు ఎంత చక్కగా ఎంత హైట్గా పెట్టాయో. మామూలుగా అయితే ఇంతకంటే పెద్దది కూడా ఉంటాయి. సో నాకైతే ఇదొకటే కనిపించింది. మేము చూసినప్పుడు అయితే చాలా షేప్స్లో ఉండేవన్నమాట మా చిన్నప్పుడు. సో ఇది వచ్చేసి ఉసిరి చెట్టు. ఇవి వచ్చేసి మామిడి చెట్లు. బాగా పెద్దగా గుబురుగా పెద్దగా ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి కొన్ని మామిడి చెట్లు, కొన్ని బత్తాయి చెట్లు. మనకి రాయలసీమలో పెద్ద సమస్య ఏంటంటే నీళ్ళ ప్రాబ్లం. సో నీళ్ళు అనేది చాలా తక్కువగా ఉంది భూమిలో. సో బోర్లు వేసుకుంటూ ఉండాలన్నమాట. సో వాడికే సుమారుగా అయిపోతూ ఉంటుంది. ఎంత హాయిగా ప్రశాంతంగా ఆకుపచ్చగా ఎంత బాగుందో. కానీ ఇక్కడ నీళ్ళు అనేది కాస్త తక్కువగా ఉంటుంది. పల్లెటూర్లకు మించిన హాయి ఏముంటుంది చెప్పండి.